విషయంలో కొండంత రాగం తీసిన ట్రంప్ గోరంత పాటతో సరిపెట్టారా? మొదట 90 డేస్ టారిఫ్ రిలీఫ్ అన్న అగ్రరాజ్యం పెద్దన్న ఇప్పుడు మరో మెట్టు దిగారు. తన వాయింపుల నుంచి ఆ వస్తువులన్నింటికీ మినహాయింపులు ఇచ్చేశారు. ప్రపంచాన్ని ఆర్థిక అరాచక మంచు వరకు తీసుకువెళ్లి చివరకు తూచనేశారా? రోగం తగ్గాలంటే మెడిసిన్ వాడాల్సిందే. ఇది ట్రంప్ చెప్పిన మాటే. ఇప్పుడు ఆ మందు ఆయనే వేసుకోవాల్సి వచ్చిందా? రోగానికి మెడిసిన్ ఉంటుంది కానీ తిక్క రోగానికి మందెక్కడుంది మహాప్రభు అంటున్నారు అమెరికన్లు. అంతన్నాడు ఇంతన్నాడే అగ్రరాజు, చివరకు సెల్ఫ్ గోల్ వేసుకున్నాడే అంటున్నారు జనం. ట్రంప్ టారిఫ్లతో ప్రపంచం వణికిపోయింది. అమెరికాకు దిగుమతి అయ్యే వస్తువుల మీద ఎడాపెడా సుంకాలు విధించారు అమెరికా అధ్యక్షుడు. ఇండియాతో సహా ప్రపంచంలో పలు దేశాలను టారిఫ్లతో బాధేశారు మిస్టర్ ప్రెసిడెంట్. ఏప్రిల్ 9 డెడ్ లైన్ అన్నారు. ఆ తర్వాత సుంకాల సమరంలో రెండో అంకంలో చైనా వర్సెస్ అమెరికా ట్రేడ్ వార్ టెర్రర్ పుట్టించింది. చూసుకో చైనా అంటూ ఆ దేశంపై ఏకంగా 145% టారిఫ్లు వేశారు అగ్రరాజ్యం అధ్యక్షుడు. కాస్కో ట్రంప్ అంటూ అమెరికాను 125% ప్రతీకార సుంకంతో బాధింది చైనా. ఉన్నట్లుండి ఈ సుంకాల బారి నుంచి అన్ని దేశాలకు 90 రోజుల పాటు బ్రేక్ ఇచ్చారు ట్రంప్. చైనాకు తప్ప అంటూ మరో మెలిక పెట్టారు. ఇక ట్రంప్ సర్కార్ నిర్ణయాలతో ప్రపంచ దేశాల సంగతేమో గాని అమెరికాలో కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, ఎలక్ట్రానిక్స్, కార్ల రేట్లు ఒక్కసారిగా పెరిగిపోయాయి. దీంతో రేట్లు పెరగకముందే కొనేయాలంటూ అమెరికన్లు దుకాణాల ముందు క్యూ కట్టాల్సి వచ్చింది. ఇక అధ్యక్షుడి నిర్ణయాలతో విసిగి వేసారిపోయిన అమెరికన్లు మా కొద్దు బాబాయ్ ట్రంప్ సర్కార్ అంటూ రోడ్డెక్కారు. నిరసనలతో అమెరికా దద్దరిల్లిపోయేలా చేశారు. హ్యాండ్స్ ఆఫ్ అంటూ ట్రంప్ పై తిరుగుబాటు చేశారు. ఇక ట్రంప్ నిర్ణయాలతో అమెరికన్లకి ఎక్కువ సెగ తగులుతుంది. రేటు పొడుతో అక్కడి ప్రజలు, కంపెనీలు విలవిలలాడుతున్నాయి. ట్రంప్ చర్యల మూలంగా అమెరికాలో ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ధరలు 3 ఇంతలు పెరుగుతాయన్న ఆందోళన ప్రజల్లో నెలకొంది. తన నిర్ణయాలతో సెల్ఫ్ గోల్ చేసుకున్నారు ట్రంప్. సుంకాల పెంపుతో మొదట అమెరికా ప్రజలు, కంపెనీలే ఇబ్బంది పడతాయని ఆయనకు అర్థమైనట్లుంది. అంతే, లేటెస్ట్ గా మరోసారి పీచేముడన్నారు ట్రంప్. ప్రతీకార సుంకాల నుంచి స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు, హార్డ్ డ్రైవ్లు, ప్రాసెసర్లు, మెమొరీ చిప్లు, సెమీ కండక్టర్లు, సోలార్ సెల్స్, ఫ్లాట్ టీవీ డిస్ప్లేలను మినహాయించారు. ఈ మేరకు అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ తాజాగా మార్గదర్శకాలను జారీ చేసింది. వీటికి వేరువేరు సుంకాలు వర్తిస్తాయని కస్టమ్స్ విభాగం పేర్కొంది. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంతో అమెరికన్లతో పాటు యాపిల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, మెటా లాంటి దిగ్గజ కంపెనీలకు కూడా ఊరట దక్కినట్లయింది. ఈ ప్రతీకార సుంకాల నుంచి మినహాయింపు పొందాలంటే ఆయా ఉత్పత్తులను అమెరికాలోనే తయారు చేయాల్సి ఉంటుంది. దీనికి కొన్నేళ్ల సమయం పడుతుంది. ఈ క్రమంలోనే వాటిని టారిఫ్ల నుంచి మినహాయిస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఒకసారి షాక్ ఇస్తూ మరోసారి రిలీఫ్ ఇస్తూ ప్రపంచంతో ఫుట్బాల్ ఆడుకుంటున్న ట్రంప్ నెక్స్ట్ ఏం నిర్ణయం తీసుకుంటారు అనే ఉత్కంఠ నెలకొంది.